గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు కలిసి మునగనీయండి. రష్యాతో భారత్ ఏం చేసుకున్నా లెక్క చేయం. ఇద్దరూ వారి మృత ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకొనివ్వండి. ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు. ఇరాన్ చమురుతో వ్యాపారం చేస్తున్న 6 భారత కంపెనీలపై ఆంక్షలు. పాక్తో వాణిజ్య ఒప్పందం. నమ్మిన బంటు తోడుగా నకిలీల సృష్టి. వెలుగులోకి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు. రిమాండ్ రిపోర్ట్లో వివరించిన పోలీసులు. డాక్టర్ నమ్రతకు 5 రోజుల కస్టడీ. ధర్మ సంస్థలలో అస్థిపంజరాల కలకలం. 2 మృతదేహ అవశేషాలు లభ్యం. మహిళలవని ప్రాథమిక అంచనా. మారణ హోమంపై బలపడుతున్న అనుమానాలు. మాలెగావ్ పేలుళ్ల కేసుల్లో ఆ 7 నిర్దోషులే. సాధ్వి ప్రజ్ఞాసింగ్ సహా నిందితులందరికీ విముక్తి కల్పించిన ముంబై కోర్టు. వ్యక్తుల ఇష్టాల ప్రకారం కాళేశ్వరం పనులు. నిర్మాణ పనుల్లో ఎన్నెన్నో వైఫల్యాలు. ఉన్నత స్థాయిలో ఒత్తిడికి లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు. 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం. బీసీ రిజర్వేషన్లకు కేంద్రమే అడ్డు. వాటి సాధనకు ఢిల్లీకి వెళ్తాం. ఇప్పుడు సాక్షి. కొత్త తరానికి చేరువవుదాం. విద్యార్థులు యువత లక్ష్యంగా పార్టీ కార్యాచరణ. ఎర్రవల్లి నివాసంలో ముఖ్య నేతలతో కేసీఆర్. బాధ్యతలు చేపట్టిన కొత్త జడ్జీలు. 4 ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ ఏకే సింగ్. దేశ ప్రయోజనాలను పరిరక్షిస్తాం. ట్రంప్ ప్రకటించిన అదనపు టారిఫ్ భారంపై తగు చర్యలు తీసుకుంటాం. ట్రంప్ చెప్పింది నిజమే, మన ఆర్థిక వ్యవస్థ ఖతం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. బీసీ రిజర్వేషన్ల సాధనకు కలిసి రండి. ప్రజల కోసమే జనహిత పాదయాత్ర. గర్మిలను గాలించి ఎరవేసి సృష్టి వ్యవహారాలపై కొనసాగుతున్న దర్యాప్తు. అవి డెడ్ ఎకానమీలు. రష్యా భారత్లపై విమర్శలు ఎక్కుపెట్టిన డొనాల్డ్ ట్రంప్. ఎగుమతులకు టారిఫ్ల సెగ. అమెరికా సుంకాలతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం. 3 నెలల్లో తేల్చండి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోండి. తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి సుప్రీంకోర్టు ఆదేశాలు. 3 సంపుటాలు 1000 పేజీలు. రాష్ట్ర ప్రభుత్వానికి అందిన కాళేశ్వరం నివేదిక. ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శికి సమర్పించిన జస్టిస్ ఘోష్ కమిషన్. భారతుల వైఫల్యానికి అంశాల వారీగా బాధ్యుల గుర్తింపు. నేడు సీఎం ముందుకు నివేదిక. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. సముద్రంలో కలిసే వృధా జలాలు వాడుకుంటే తప్పేంటి? తెలంగాణకు వచ్చే నష్టమేముంది? వనకచెర్ల ప్రాజెక్టులో తప్పెక్కడుంది? మేము తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేదు. అన్నులతోనే కాళేశ్వరం కట్టారా? అనవసర రాజ్యంతో ప్రాంతీయ విద్వేషాలు రేపేందుకు కొందరి కుట్ర. మీడియాతో ఏపీ మంత్రి నారా లోకేష్. కేంద్ర మెడల్ వంచైనా 42% సాధిస్తాం. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీ రిజర్వేషన్ హామీ నిలబెట్టుకుంటాం. దేశానికి దశ దిశ రాహులే. మహేష్ గౌడ్. వేళ్లన్నీ కేసీఆర్ వైపే. వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ కుంగింది. పదిలంగా అల్లుకున్న ఇందిరమ్మ ఇల్లు మాది. హన్మకొండ భీమదేవరపల్లిలో గృహప్రవేశం చేసిన దంపతులు. మాలెగావ్ పేలుళ్ల కేసు 7 నిందితులు నిర్దోషులే. వారికి వ్యతిరేకంగా నమ్మదగ్గ సాక్ష్యాలు లేవు. పేలుళ్లకు వాడిన బైకు ప్రజ్ఞాధీనని నిరూపించలేకపోయారు. ఈ కేసులో వర్తించదు. ముంబై ప్రత్యేక కోర్టు జడ్జి ఏకే లహోటి. 3 నెలల్లోగా తేల్చండి. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నిర్ణయం తీసుకోండి. భారత్ రష్యా మృత ఆర్థిక వ్యవస్థలు. పాక్తో అమెరికా చమురు ఒప్పందం. ఊపిరి తీస్తున్న పొగాకు. ధూమపానంతో పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్లు. 90% లంగ్ క్యాన్సర్ కేసులకు అదే కారణం. సరికొత్త బ్లడ్ గ్రూప్ క్రిప్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కర్ణాటక మహిళల గుర్తింపు. అత్యంత అరుదైన గ్రూప్. 10 నెలల పరిశోధన అనంతరం ప్రకటన. ఇప్పుడు వెలుగు. 3867 మంది టీచర్లకు ప్రమోషన్లు. రేపటి నుంచి పదోన్నతుల ప్రక్రియ. మాలెగావ్ పేలుడు కేసులో ఆ 7 నిర్దోషులే. గొర్రెల స్కామ్లు అరెస్టులకు రంగం సిద్ధం. ఈడీ అదుపులో తలసాని. ఓఎస్టీ కళ్యాణ్ కుమార్ మరో 2. సోదాలో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా స్టేట్మెంట్ల రికార్డ్. నేడు కూడా కొనసాగనున్న విచారణ. ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్ట్. 3 వాల్యూమ్లుగా 650 పేజీల తుది నివేదిక. శ్రీశైలం చేరకముందే సీమకు మళ్లుతున్న కృష్ణమ్మ. బ్యాక్ వాటర్ నుంచి రోజు 1,00,000 క్యూసెక్లకు పైగా తరలించకపోతున్న ఏపీ. ఇండియాపై ట్రంప్ విషయం. మన దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందంటూ కామెంట్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. మీకే తెలుస్తుంది. సుప్రీం 3 నెలల గడువుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ వ్యాఖ్యలు. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడి. సత్యం ధర్మం గెలిచింది. సుప్రీం తీర్పును గౌరవించి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయాలి. రాజ్యాంగం పట్టుకొని నీతులు చెప్పే రాహుల్ మాటకి కట్టుబడి ఉండాలి. 10 చోట్ల ఉప ఎన్నికలు ఖాయం. కేటీఆర్. అప్పు కోసం కొత్త డిస్కీమ్. నష్టాలు వచ్చే కనెక్షన్లన్నీ ఒకే డిస్కీమ్లో పరిధిలోకి. రుణ పరపతి పెంచుకునే యోజనలో సర్కార్. దీంట్లో భాగంగానే తెరపైకి విద్యుత్ డిస్కీమ్. పాత అప్పులు కూడా కొత్త డిస్కీమ్కే అప్పగింత. కుప్పలు తెప్పలుగా అప్పులు తెచ్చేందుకు ఎత్తుగడ. కొత్త డిస్కీమ్ ఏర్పాటుపై అనేక సందేహాలు. సాధ్యాసాధ్యాలపై పలు అనుమానాలు. 3 నెలల్లో తేల్చాల్సిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. మోదీ దౌత్యం అటర్ ఫ్లాప్. ట్రంప్తో ఫలించని రాయబారం. తప్పని సుంకాల సంకటం.
భారత ఆర్థికానికి ప్రధాన డిప్లొమసీ